హోసూర్లో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. కంట్లో కారం చల్లి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఘటనా స్థలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హత్యపై ఆరా తీశారు. శ్రీనివాసులు హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరితో ఎలాంటి కక్షలు లేవు, కార్పణాలు లేవు. మన కూడా ఎలక్షన్లు గ్రామాలు ప్రశాంతంగా జరిగినాయి. మన విద్యాకర్షలు కూడా అయినాయి. ఎవరితో కానీ గలాట్లు పోయి మంచి సౌండ్ ఎక్కడ కానీ అలాంటి పరిస్థితి అయితే కనపడలేదు. మళ్ళీ దీని వెనకాల ఉన్న కారణం ఏదో అనుకునే ప్రయత్నంలో రాజకీయ పరంగా ఎటువంటి ఏమైనా ఉన్నాయంటారు? అది కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయపరమైన కక్షలు అందరూ ఊరంతా కలిసిమెలిసి అంతా చూస్తున్నారు, అన్ని పార్టీలలో చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ పోర్షన్ కూడా డిప్లాట్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం. తొందరలో దాన్ని. కర్నూలు జిల్లా హోసూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, టీడీపీ మాజీ సర్పంచ్ ను ఎవరు దారుణంగా హత్య చేశారు? దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే పోలీసులు ఏమంటున్నారు? మాదిరి ఏదైతే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకైతే గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున మైరుభూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఈ హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజారిటీ తేవడంలో ఏదైతే మన ఈ వైసీపీ ఏదైతే జీర్ణించుకోలేక ఈ హత్య చేసిందనేసి ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ ఉదయం మహిర్భూమికి వెళ్ళినటువంటి ఎవరైతే ఈ శ్రీనివాసులు ఉన్నారో ఈయనను ప్రత్యర్థులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించారనేసి చెప్పడం జరుగుతోంది కుటుంబ సభ్యులు. అయితే దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. హత్య జరిగిన తీరుపై కూడా పూర్తిగా పరిశీలన అయితే చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే డిఎస్పీ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. మరోవైపు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఈ జరిగిన హత్యోదాంతంపై స్పందించడం జరిగింది. ఘటనా స్థలానికి వెళ్లి ఎవరైతే శ్యాంబాబు హత్య జరిగిన తీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే హత్య గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వీరిని అరెస్ట్ చేయాలనేసి ఆయన ఎవరైతే పోలీసులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. అలాగే పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే జరిగిన హత్యోదానంపై ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో ఇతని హత్య చేసిన తీరు పైన కూడా గ్రామంలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తం మీద భారీ మెజారిటీ ఎక్కడైతే ఈ హోసూరు గ్రామంలో భారీ మెజారిటీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో ఇతన్ని కక్షపూరితంగానే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా అయితే తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామనేసి ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా జరిగిన ఏదైతే హత్య జరిగిందో దీనిపైన తమకు న్యాయం చేయాలనేసి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకి అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో ఎవరు ఉన్నారు ఏంటి అన్న దానిపైన కూడా తమకు తెలియాలి, తమకు న్యాయం జరగాలన్నట్లుగా వాళ్ళు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో మృతుడు కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మాదిరి ఏదన్నా ఉంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో గ్రామం ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యర్థులు తమని టార్గెట్ చేసుకొని ఇట్లా దాడులు చేయడం కరెక్ట్ కాదు అన్నట్లుగా వాళ్ళు కూడా ఈ వ్యవహారం ఏదైతే హత్య జరిగిన తీరుపై కూడా వారు ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో గ్రామంలో కావచ్చు పత్తికొండ నియోజకవర్గంలో కావచ్చు వీరు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మాదిరి. థ్యాంక్ యూ హేమంత్.
వస్తుందంటే మా వాళ్ళు లేకుండా